హాయ్! హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మురుడేశ్వర్ టెంపుల్‌కొచ్చేసామండి. మీకు వీడియో చూడగానే అర్థమైపోయింది కదా! చూడండి. ఇక్కడ మేమైతే వచ్చేసాము. కారైతే లోపలికి టెంపుల్ లోపలికి తీసుకొని వెళ్ళవచ్చు. చూడండి. ప్రెజెంట్ అయితే స్టార్టింగ్‌లోనే మనకు రాజగోపురం కనిపిస్తుంటది. చాలా హైట్ ఉందండి రాజగోపురము ఇక్కడ. ఇందులో ఈ రాజగోపురంకి లిఫ్ట్ కూడా ఉందండి. లిఫ్ట్ అవైలబుల్‌గా ఉంది. లిఫ్ట్ ఎక్కాలనుకునే వాళ్ళు ఈ పైన రాజగోపురం ఎక్కాలనుకునే వాళ్ళు లిఫ్ట్‌లో వెళ్ళొచ్చు. కానీ చాలా లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. చూసారు గదా! జనాలు ఎలా ఉన్నారో. టెంపుల్‌లోకి లోపలికి వెళ్ళాలంటే ఇటువైపు నుంచి వెళ్ళాలండి. మేమైతే కారైతే పైకి అటువైపు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము. ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉందండి కొంచెం. లోపలికైతే వెళ్ళిపోతున్నాం మేము. అది రాజగోపురం లిఫ్ట్ ఉంది గదండీ! అక్కడి నుంచి సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోవాలి. కాకపోతే ఇక్కడ లిఫ్ట్ దగ్గరైతే అసలు టికెట్స్ గూడా ఉన్నాయండి లిఫ్ట్ ఎక్కడానికి. 100 బిలోనే ఉన్నాయండి టికెట్స్ గూడా. ఎవరైనా ఎక్కాలనుకున్న వాళ్ళు ఎక్కొచ్చు. అవి ఎక్కితే ఏందంటే మొత్తం పూర్తిగా వ్యూ మొత్తం మంచిగా కనిపిస్తుందండి. మేమైతే ప్రెజెంట్ ఇక్కడ ఇంగో కారైతే పైకి తీసుకొనెళ్తున్నాము అక్కడ పార్కింగ్ ప్లేస్‌లో. చాలా బావుందండి టెంపులు. ఇట్లా వెళ్తుండగానే మనకు శివయ్య దర్శనం జేసుకోవచ్చు. చూడండి శివయ్య కనిపిస్తున్నాడు. నిజంగా చాలా అద్భుతమండి అసలు ఇక్కడ. మాటల్లో చెప్పడం కన్నా చూడడం చాలా మంచిదండి. అక్కడికి వెళ్ళి ఇలాంటి దృశ్యాలు చూడండి అసలు ఎంత బాగనిపించిందో నాకైతే. చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా చాలా బావుందండి. కొంచెం ఇక్కడ ఎక్కేటప్పుడు దర్శనమైన తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చామండి మేము. వచ్చేటప్పుడు కొంచెం ఎండ అయితే చాలానే ఉంది. సమ్మర్ గదా! అందుకనే ఎండ చాలా ఉందండి. సమ్మర్ సీజన్ కన్నా వింటర్‌లో వెళ్తే చాలా మంచిదని నా అభిప్రాయము. చూడండి ఎంత బావుందసలు వ్యూ గాని, రాజగోపురం అసలు అక్కడికెళ్ళిన తర్వాత ఎంతసేపు మనం రాజగోపురాన్ని చూస్తూ ఉండిపోతాము. అంత హైట్‌లో ఉందండి రాజగోపురం కూడా. చాలా హైట్‌లో ఉంది. ఇక్కడ చూడండి. నేను చెప్పడం కన్నా ఇక్కడ మీకు చూడగానే మీకు అర్థమైపోతుంది స్టోరీ మొత్తం ఇక్కడ. ఒక పాత సినిమాలో 'భూ కైలాస్' మూవీ ఉంటది గదా! ఆ మూవీ ఎవరైతే చూస్తారో ఈ ఇక్కడ మురుడేశ్వర్‌ది స్టోరీ మొత్తం తెలిసిపోతుంది మీకు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలు. ఇలాంటి దృశ్యాలు వాళ్ళకు కనబడవు గదా! చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు.
ఈ లోపలికి వెళ్ళాలన్నా గానీ టికెట్ ఉంటదండి. పర్సన్‌కి పర్ హెడ్ రూ. 20 రూ. 10 రూ. 20 ఉంటదండి అంతే. ఆ! రూ. 20 అనుకుంటా. 20 ఏమో ఉంటుంది. అదేసుకొని అందులోకెళ్తే చూడొచ్చు. వీడియో గూడా తీసుకోవచ్చండి. అందుకే ఇగ వీడియో తీశాను. లోపల టెంపుల్ లోపల మాత్రం వీడియో మాత్రం అలో లేదండి. అందుకని అక్కడ టెంపుల్ లోపల వీడియో తీయలేదు. కానీ టెంపుల్ గూడా చాలా అద్భుతంగా చాలా బావుందండి అసలు. నిజంగా ఎంత బాగా అద్భుతంగా ఉన్నాయి చూడండి. నేను చెప్పడం కన్నా మీరు చూడడం చాలా మంచిగా అనిపిస్తది. అందుకనే అలా సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయాను నేను గూడా. మా పిల్లలైతే చాలా ఆసక్తికరంగా చూస్తున్నారండి. అసలు ఏంటి? ఏంది? వాళ్ళకి తెలియదు గదా! వచ్చిన తర్వాత మళ్ళీ చూపించానన్నట్టు వీడియోస్‌లో. గుర్తుంటాయా? లేదా? అనుకోని వాళ్ళకి చిన్నప్పుడు గదా! చిన్న పిల్లలు గదా! గుర్తుంటాయో లేదో మర్చిపోతారేమోననుకోని వీడియో తీసి పెట్టేశానండి నేను. మురుడేశ్వర్‌లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి. ఇంకా అన్నీ చూసాము. కాకపోతే ఇంకా వీడియోస్ అన్నీ తీయలేకపోయానండి నేను. వీలైనంత వరకు కొన్ని కొన్ని మాత్రమే చూపించగలిగాను మీకు. చూడండి ఇక్కడ రావణ ముట్టికాయ వేసే దృశ్యాన్ని. ఇక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయని ఇక్కడ రాశారన్నట్టు. మురుడేశ్వర్‌లో చూడాల్సిన ప్లేసెస్ చూడండి. గోకర్ణ గూడా చాలా బావుందండి. అక్కడ అయితే వీడియో తీయలేకపోయాను నేనసలు. వీడియో ఫోన్ అలో లేదండి అక్కడ. అందుకని గోకర్ణలో వీడియో తీయలేకపోయాను.